ఏమైనా కానీ అను అన్ని కాలాల్లో కల్లా దారుణమైన కాలం వర్షాకాలం. కాకపోతే మాకేడ చలికాలం మొదలైపోయింది. చలికాలం మొదలైపోయింది, ఈడ జలుబు, మా బొడవ జలుబు స్టార్ట్ అయిపోయింది. ఈ జలుబులో ఏం చేయాలన్నా కానీ తలనొప్పి. ఒక పక్క నా చిన్న కూతురు సెలవులే మాకేడ. నేను జలుబు ఆమెకు అంటిచ్చాననేసే ఇట్టా దుప్పటి కప్పుకొని అట్టా రిమోట్ పట్టుకొని అట్టా బార్బీ సినిమాలు చూస్తా కూర్చోంది. నేను దానెమ్మో బొడవ ఆ బార్బీలు చూడలేక కూర్చో ఉన్నా. ఇంకొక పక్క నా చిన్న కూతురు అడుగుతా ఉంది, ఎట్ట నేను యూట్యూబు లేకపోతే ఇన్స్టాగ్రాము లేకపోతే స్నాప్చాటు లేకపోతే ఇంకా ఏదైతే అవి ఉన్నాయి టిక్టాక్లు అవన్నీ ఎట్ట చూడకుండా ఉండాలి అని. సహనం కావాలమ్మ తల్లి, అవన్నీ పక్కన పెట్టాలి అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికి ఒక కథ చెప్పా నా కూతురికి, మీకు కూడా చెప్తా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఏనండి ఒక ముక్క బాగుంటుందిలే. ఏంటంటే ఒక ప్లేట్లో అంటే ఒక గిన్నెలో ఈ ఉల్లగడ్డలు ఉన్నాయి చూడు, పొటాటోస్, అవి ఉడకబెట్టారంట. ఇంకొక గిన్నెలో ఈ కోడిగుడ్ల అవి ఉడకబెట్టారంట. ఇంకొక గిన్నెలో దానెమ్మో పొడవ కాఫీ బీన్స్ ఉన్నాయే, కాఫీ చేసుకునే ఇత్తనాలు అవి వేసి వేడి నీళ్ళలో 3 ఉడకబెడితే పొటాటో ఎట్టుంటుంది, ఉల్లగడ్డ గట్టిగా ఉంటుంది. దానెమ్మో పొడవ ఒత్తితే కూడా సప మెత్తగా కాదు, కానీ నీళ్ళల్లో వేసిన తర్వాత మెత్తగా అయిపోద్ది. దాంతోపాటు కోడిగుడ్డు ఎట్టుంటుంది చెప్పమ్మ, కోడిగుడ్డు ఎట్టుంటుంది? కోడిగుడ్డు గట్టిగా ఉంటుందా, కింద ఏం కావాలంటే టపక్కన పగిలిపోద్ది. అంత స్మూత్గా ఉంటుంది, చాలా బ్రిటిల్, చాలా డెలికేట్గా ఉంటుంది. అట్లాంటి కోడిగుడ్డుని వేడి నీళ్ళలో వేస్తే ఏమవుద్ది, గట్టిగా తయారవుద్ది. గట్టిగా ఉన్న పొటాటో మెత్తగైంది, చాలా డెలికేట్గా ఉన్న కోడిగుడ్డు ఏమో బాగా గట్టిగా అయింది. దాంతోపాటు దానెమ్మో పొడవ కాఫీ బీన్స్ ఉంటాయి చూడు, అవి ఉడకేసిన తర్వాత వస్తుంది చూడు ఫ్లేవరు, దానెమ్మో పొడవ నాయన. కాఫీ ఇష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కాఫీని వేడి నీళ్ళల్లో, అదే కాఫీ ఇత్తనాల్ని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత వస్తుందే వాసన, అమ్మో పొడవ. దాంతో కాఫీ చేసుకొని తాగితే ఉంటుంది బ్రహ్మాండం. అంతే. అదేవిధంగా మనకేం కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. అదే నేను చెప్తా ఉన్నా నీకు కూడా. ఏంది అర్థమవుతుందే? దానికే మనకి ఒక పక్క మనకి కాఫీ లాగా అమృతం లాగా కాఫీ బీన్స్ ఎట్ట ఉడకబెడితే మంచి ఫ్లేవర్ వస్తుందో ఆ లెక్కన మంచి ఫ్లేవర్ కావాలా, లేకపోతే గట్టిగా తయారైన కోడిగుడ్డు కావాలా, లేకపోతే మెత్తగా ఉన్న పొటాటో కావాలా, మన చాయిస్. దానికి ఓపిక ఉండాలి అంటున్నా. ఓపిక ఉంటే మనకేం కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఫోన్ వద్దు, మనం ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, యూట్యూబ్ వీడియోలు చూడకూడదు, నాలాంటి చెత్త వీడియోలు కూడా చూడకూడదు అంటే ఫోన్ని పక్కన పెట్టేయచ్చు. లేకపోతే అన్సబ్స్క్రైబ్ మటుకు చేసుకోగాకండి. అమ్మా కష్టపడి డెవలప్ చేసిన ఛానల్ అయిపోయినాయి, మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోగాకండి. అట్టనే యూట్యూబ్ని వాటిలన్నింటిని పక్కన పెట్టాలంటే ఫోన్ని పక్కన పెట్టేయాలి. దాంతోపాటు మంచి ఫ్లేవర్గా సూపర్గా నీట్గా డెవలప్ అవ్వాలి అంటే ఒక పుస్తకం తీసుకొని ఒక 10 నిమిషాలు చదివినా కానీ తృప్తి. 10 నిమిషాలతో మొదలు పెట్టిన తర్వాతే కదా 1000 పేజీలు కూడా చదివేయగలం. ఏదో అంటులా ఒక్క అడుగు కావాలి ముందు, మనం 1,00,000 అడుగులు వేయాలంటే ఆ ఒక్క అడుగు ఎట్టయితే మనం ఓపికగా మొదలు పెడతాము, ఎంత కష్టం ఉన్నా కానీ పక్కన పెట్టేసి అట్ట మొదలు పెడితే ఓపికగా బాగా యూట్యూబ్లు నీ ఇన్స్టాగ్రామ్లు లేకపోతే ఇంకా ఏందే స్నాప్చాట్లు అన్నీ మానేయచ్చు. ఆ ఓపిక ఉండాలి, అది ముఖ్యం. ప్రస్తుతానికైతే సిక్ అయిపోయి ఉన్నాం. ఒక పక్క జలుబుతోటి నేను ఇద్దరం సిక్ పీపుల్ అయిపోయి ఉన్నాం, జలుబు మనుషులు అయిపోయాం. దానికే ఇదిగో జలుబు మాత్రలు తింటా ఉన్నాం. ఇదిగో క్యాచ్ ఇట్, అబ్బా గ్రేట్ క్యాచ్ అబ్బా, కింద పడిపోయిందే. నేను కూడా ఈ జలుబు మాత్ర తినే జలుబు తగ్గించుకొని మంచి వీడియోలు ఇంకా చేస్తా. మీరైతే లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబ్, మంచి ఫుడ్ వీడియోలు కూడా పెడతా తొందరలో. సరేగానే నా పెద్ద కూతురు ఏం చేస్తుందో తెలియదు కదా, అదిగో వాడ రింగ్ లైటు నాదే ఏడుంది దాంకొని సీరియస్గా చదువుకుంటా ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయని. దానికి డిస్టర్బ్ చేయకుండా వచ్చేద్దాం. ఇంకా నా సతీమణి నేను చూపించలే, చూడు నా సతీమణి ప్లీజ్ అంటుంది. వంటింట్లో అడుగు పెట్టగానే తలుపేసి పారనవుతుంది. ఇటు తలుపేసి పారనొక్కింది. అయినా కానీ ఓపెన్ చేసి చూద్దామంటే అమ్మ వచ్చేసింది రా నాయన, ఎట్టేసింది.